Good evening, my dear students. మనం ఇంటర్వ్యూస్ టాపిక్స్లో భాగంగా ఇవాళ బ్యాంక్ రికన్సిలేషన్ ద నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ preparing the bank reconciliation statement by an accountant or by an organization. What is the need? బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఏంటి అయితే every organization will maintain the cash book and will record all the receipts and the payments made through cash. They will also record the receipts through checks or the transfer from banks, other banks, and the payments through transfers to the persons or through checks. But the balance, the balance, the bank balance which the organization is maintaining in their books and the balance in the bank book must always tally. If not tallied, you have to go for a reconciliation. What are the reasons for the non-agreement of the balance of both the units, that is our office and the bank office? There may be reasons for that. We have to look at the reasons, we have to reconcile it. But through the reconciliation statement, the regular account may not be disturbed, will not be disturbed, will not be disturbed, because it is a statement, it is a reconciliation statement. Before the introduction of the accounting package, we used to do the reconciliation statement through Excel. Now, in the through packages, we need not make a Excel statement. There is a provision for it. If you do that, within a minute, the reconciliation statement will be prepared. So, after closing the reconciliation statement, the account will be as it is. The account will be, the entries so made, the adjustments so made will not disturb the bank regular account. అది మనకి ఇక్కడ కావాల్సింది. అసలు ఎందుకు వస్తుంది డిఫరెన్స్ అనేది ముఖ్యంగా, ఎందుకంటే మీకు ఇవాళ అకౌంటెంట్గా జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూలో ఇది ఒక క్వశ్చన్, కెన్ యూ డూ బీఆర్ఎస్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్? ఎస్ సార్, ఐ కెన్ డూ ఇట్. కానీ ఇవాళ మీరు ఎట్లా మీరు మామూలుగా అకాడమిక్ కోర్సులో ఏమి నేర్చుకున్నారు? ఒక ఎక్సెల్ స్టేట్మెంట్ చేయడానికి నేర్చుకున్నారు. ఎక్సెల్ అంటే మామూలుగా ఒక రిటర్న్, ఒక స్టేట్మెంట్ చేయడానికి నేర్చుకున్నారు విత్ రీజన్స్. కానీ ఇలా అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చినాక యూ నీడ్ నాట్ డూ ఆల్ దిస్ ప్రాసెస్. ద సిస్టమ్ విల్ ఆటోమేటికల్లీ డూ ఇట్ ఇఫ్ యూ డూ సమ్ ప్రాసెస్. అందుకే కాబట్టి ఏంటంటే తర్వాత ఏంటంటే ఏదైతే ఒకప్పుడు ఎలా ఉంది అంటే పాస్బుక్లు మనం ఎప్పటికప్పుడు పాస్బుక్ తీసుకుని పోయి, అదే మన మన సేవింగ్స్ బ్యాంక్ అంటే ఇద్దరు పాస్బుక్ ఉంటుంది, అదే కనుక కరెంట్ అకౌంట్ అయితే స్టేట్మెంట్ ఉంటుంది, పాస్బుక్ ఇవ్వరు మనకి. సో టైం టు టైం యూ హ్యావ్ టు గెట్ ది స్టేట్మెంట్. అయితే పాస్బుక్ కూడా ఏంటంటే నెలకు 2 నెలలకు ఒకసారి వెళ్ళి అప్డేట్ చేయించుకునేవాళ్ళం. కాబట్టి ఈ మధ్యలో ఏదన్నా కనుక అవకతవకలు జరిగి డిస్టర్బెన్స్ కనుక వచ్చినట్టయితే మనకి మనం ఈ రికన్సిలేషన్ పర్పస్ సర్వ్ కాదు. ఎందుకంటే అప్పటికే పొరపాటు జరిగిపోయి ఉంటుంది, ఫ్రాడ్ జరిగిపోయి ఉంటుంది, ఎర్రర్ జరిగిపోయి ఉంటుంది, మనం తర్వాత చేయగలిగిందంటూ ఏముండదు. కానీ ఇప్పుడు ఎవరైతే ముఖ్యంగా రెగ్యులర్గా అకౌంట్స్ చేసేటోళ్ళు, రెగ్యులర్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ నడిపేటోళ్ళు, ఎస్పెషల్లీ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది జూనియర్ అకౌంటెంట్ టు ప్రిపేర్ ద బీఆర్ఎస్ ఇన్ ద ఫస్ట్ అవర్. వెళ్ళి జాయిన్ ఒక సీట్లో కూర్చోగానే ఫస్ట్ డ్యూటీ ఏంటంటే బీఆర్ఎస్ చేయడం. దీనివల్ల ఏంటి, బీఆర్ఎస్ ఎందుకు చేయాలి, ప్రతిరోజు ఎందుకు చేయాలి అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్యాంక్ బ్యాలెన్సు, బ్యాంక్ స్టేట్మెంట్లో ఉన్న బ్యాలెన్సు అంటే బ్యాంక్ లెడ్జర్లో ఉన్న బ్యాలెన్సు,
తర్వాత మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ డిఫర్ అయ్యే పరిస్థితుల్లో మనం సపోజు ఒక ఒక 3 లక్షల చెక్కులు ఇచ్చాం. ఆల్రెడీ మనకు ఒక 4 లక్షలు ఉంది. 4 లక్షల్లో 3 లక్షలు చెక్ ఇస్తే మనకి అవైలబుల్ క్యాష్ ఈజ్ ఓన్లీ 1 lakh. కానీ దీంట్లో 3 లక్షల చెక్కుల్లో మనకి 2 లక్షల రూపాయలే హానర్ అయినాయి, అంటే ప్రజెంట్ చేయడం జరిగింది. జరిగితే ఏమైంది, బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైతే ప్రజెంట్ చేసి పేమెంట్ చేశారో దెన్ దే విల్ మేక్ ఎ ట్రాన్సాక్షన్, దే విల్ పాస్ అన్ ఎంట్రీ. అప్పుడు ఏమవుతుంది, మీకు 4 లక్షల ఒరిజినల్గా బ్యాలెన్స్ ఉంది, మీ బుక్స్ ప్రకారం -3 lakhs ఈజ్ ఈక్వల్ టు 1 lakh, కానీ వాళ్ళ లెక్క ప్రకారం 4 lakhs - 2 lakhs ఈజ్ ఈక్వల్ టు 2 lakhs. కానీ ఉండాల్సిన బ్యాలెన్స్ కంటే ఇంకొక 1 లక్ష అదనంగా ఉంది. అరే మరి పొరపాటున అరే బ్యాంకులో ఎంత ఉంది, 2 లక్షలు ఉన్నాయి సార్, 2 లక్షలు ఉన్నాయంటే ఓకే, 1.5 lakh ఒక 50,000 డ్రా చేసుకురండి, 1 లక్ష రూపాయలు చెక్ ఇవ్వండి. కానీ అక్కడ ఉన్నది 1 lakh. 50,000 డ్రా చేసుకొచ్చేసుకుంటారు, ఈ 1 lakh చెక్ ఇస్తారు, ఆ 1 lakh వెళ్తారు. కానీ 1 lakh చెక్ వెళ్ళేటప్పుడు కనుక మీకు అవి కనుక ఆ 1 lakh డ్రా అయిపోయినాయి అనుకోండి, ఇది చెక్ ఫెయిల్ అవుద్ది. లేకపోతే ఆ 1 lakh డ్రా కాకుండా ఈయన 1 lakh వేసుకెళ్ళాడు అనుకుంటే డ్రా అవుతుంది. కానీ తర్వాత ఏదైతే ఆల్రెడీ మనం చెక్కులు ఇచ్చామో ఆ చెక్కులు ప్రజెంటేషన్కి వచ్చేవాడికి ఫెయిల్ అవుతాయి. అంటే మీ క్రెడిబిలిటీ ఇక్కడ దెబ్బతింది, అంటే మీ చెక్కుకు విలువ లేకుండా పోతుంది. ఇమ్మీడియట్లీ యూ విల్ బి ఇంటిమేటెడ్ అబౌట్ ది డిస్క్రిపెన్సీ. అది ఎప్పుడు వాంఛనీయం కాదు. కాబట్టి ఏంటంటే మనం అసలు ఎందుకు 2 lakhs ఉంది, మన బుక్స్లో ఎందుకు 1 lakh ఉంది, వాళ్ళ దగ్గర ఎందుకు 2 lakhs ఉంది, హౌ టు ఫైండ్ ది రీజన్స్ ఫస్ట్ త్రూ ఎ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం ఆ బ్యాలెన్స్ మీద ఆధారపడకుండా మన బ్యాలెన్స్ మీదనే మనం ఆధారపడి ఉంటాం. సో దేర్ ఆర్ సో మెనీ పాయింట్స్ టు అండర్స్టాండ్ అండ్ టు స్టడీ. What are the reasons for the disturbance in the balances, differences in the balance అనేది కనుక మనం ఒకసారి ఆలోచించుకున్నట్టయితే మీకు అది మనకి అర్థమైపోద్ది. అండ్ మెయిన్గా మనం నౌ విల్ ఫైండ్ ది రీజన్స్ ఫర్ ది డిఫరెన్స్ అట్ ది టైమ్ ఆఫ్ పోస్టింగ్ ది ట్రాన్సాక్షన్ ఇన్ ది బ్యాంక్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్ మే నాట్ కరస్పాండింగ్ విత్ ది టైమ్ ఆఫ్ పోస్టింగ్ ఇన్ ది బ్యాంక్ పాస్బుక్ ఆఫ్ ది ఫర్మ్. The difference arises, the reasons for differences in balance of cash book and passbook are and ఏంటి ఈ క్రింది విధంగా మనకి బ్యాలెన్స్ వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. ఫస్ట్, చెక్స్ ఇష్యూడ్ బై ది ఫర్మ్ బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. ఎప్పుడైతే చెక్కులు ఇష్యూ చేశారో an entry will be passed by the accountant. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 4 లక్షలు ఉందనుకోండి, ఆల్రెడీ 3 lakhs చెక్స్ వర్ ఇష్యూడ్. ఆఫ్టర్ పాసింగ్ ది ఎంట్రీస్ ద బ్యాలెన్స్ available with the bank is only 1 lakh. So ikkada checks issued by the firm but not presented for payment and but not encashed. అంటే across ఇప్పుడు క్రాస్డ్ చెక్లు ఇస్తాం కాబట్టి దే హ్యావ్ టు సబ్మిట్ ది చెక్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్. ఎవరికైతే మనం చెక్ ఇచ్చామో వాళ్ళు బ్యాంకులో వేసుకోవాలి. ద బ్యాంకర్ విల్ సెండ్ ద చెక్ టు ది అవర్ బ్యాంక్ ఫర్ కలెక్షన్. సపోజ్ 10 o'clock కల్లా ఫస్ట్ తీసేస్తారు, మనం ఈయన వెళ్ళి 11 గంటలకు 12 గంటలకు వేసాడనుకోండి, వల్ల నెక్స్ట్ డే కానీ తీయరు కదా. తర్వాత అగైన్ సేమ్ బ్రాంచ్ అయితే అదే రోజు అవుతుంది, లేకపోతే వేరే అదర్ బ్రాంచ్ ఇట్ విల్ టేక్ నాట్ లెస్ దన్ 2-3 days. ఈ 2-3 daysలో ఏదైనా జరగవచ్చు మీరు. సో ద అకౌంటెంట్ ఆఫ్ ది కంపెనీ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇష్యూయింగ్ ఎ చెక్ టు ది పార్టీ విల్ ఎంటర్ ది ఇన్ ద బ్యాంక్ కాలం in the bank column of the cash book. The receiving party may deposit the check in his bank account. The banker, after collecting the check from the issuing party's bank, will credit to the customer account and the corresponding entry in the cash book will differ from the passbook. అంటే ఈ రోజు ఉండాల్సిన బ్యాలెన్స్కి ఒరిజినల్గా ఆయన ఎన్కాష్ అయినప్పుడు బ్యాలెన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనం ఏం చేయాలంటే ఇఫ్ యూ కంపేర్ and the balance with the other book means bank passbook, మనం దాన్ని లెక్కేసుకోవాలి. అంటే మనకు అప్పుడు ఏమవుతుంది, మన బుక్ ప్రకారం ఒక 1 lakh ఉంది, ఆ బుక్ ప్రకారం 2 lakhs ఉంది. కాబట్టి ఏంటంటే ద చెక్స్ విచ్ ఈస్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ ఈజ్ టు బి యాడెడ్ టు దిస్ బ్యాలెన్స్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 lakhs ఉంటాయి, అక్కడ 2 lakhs ఉంటాయి, కానీ
ఒరిజినల్గా మీరు ఏదైతే అకౌంట్ మెయింటైన్ చేసుకుంటున్నారో అకౌంట్ డిస్టర్బ్ కాదు. అకౌంట్ వల్ల అంటే మన కన్ఫర్మేషన్ కోసం యూ హ్యావ్ టు రికన్సైల్ సమన్వయం. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ the bank account is showing more balance than our books అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అది మనం తెలుసుకోవాల్సింది. అంతే తప్ప మీకు బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ కాదు. ఎందుకంటే మనం ఏం పాస్ అయ్యాం, ఎంట్రీస్ ఏం పాస్ అయ్యాం కాబట్టి డిస్టర్బ్ కాదు. తర్వాత దీని ఆపోజిట్ చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ బట్ కలెక్టెడ్. ఏదో గవర్నమెంట్ నుంచో ఎక్కడి నుంచో పార్టీస్ నుంచో చెక్లు వచ్చినాయి, చెక్స్ వర్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. అప్పుడు ఏమవుతుంది, మనం 10:30 తర్వాతనో 11కో మనం డిపాజిట్ చేస్తాం. ఆల్రెడీ ఫస్ట్ క్లియరెన్స్కి చెక్కులు ఓపెన్ చేసి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఏమవుతుంది, తెల్లారి అంటే ఇది అవుట్ స్టేషన్ చెక్ అనుకోండి, మళ్ళీ 2-3 రోజులు పడుతుంది. అంటే చెక్ డిపాజిట్ చేయగానే మన దగ్గర ఆల్రెడీ ఒక 4 lakhs ఉన్నాయి. ఓ చెక్కులో 2 లక్షలు మనకంటే 6 లక్షల రూపాయలు అయింది. కానీ నిజంగా 6 లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయా టు కన్జ్యూమ్? నో, దేర్ ఓన్లీ 4 lakhs. ఎందుకంటే ది చెక్స్ వర్ నాట్ కలెక్టెడ్ ఎట్ ఆఫ్టర్ కలెక్షన్ ఓన్లీ ది బ్యాంకర్ విల్ గివ్ క్రెడిట్ టు యువర్ అకౌంట్. అంతే కదా, అప్పుడు దాకా మీ బ్యాలెన్స్ తప్పే అవుతుంది కదా. సో వెన్ చెక్స్ ఆర్ డిపాజిటెడ్ టు బ్యాంక్, ది అకౌంటెంట్ immediately enters on the debit side of the bank column of the cash book. It increases the bank balance as per the cash book, but the bank credits the firm's account after these checks are actually realized. A few days may be taken in clearing of local checks. In case of outstation check, few more days may be taken. This may cause the difference between the cash book and the passbook. జస్ట్ దానికి ఆపోజిట్. అంటే మనం తీసి అక్కడేమో ప్లస్ చేసుకున్నాం రికన్సైల్ చేయటం, ఇక్కడికి మైనస్ చేసుకున్నాం. తర్వాత డైరెక్ట్ డిపాజిట్ బై కస్టమర్. చూడండి, ఒకప్పుడు చెక్కులు ఇచ్చేవాళ్ళు, తర్వాత డ్రాఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. ఈ 2 పోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ బాంబేలో ఉంటాడు, సార్ మీ నెంబర్ చెప్పండి అంటాడు, నెంబర్ కొట్టేస్తాడు. విత్ ఇన్ ఏ మూమెంట్ అవర్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్. అంటే చెక్కు రాదు, ఏం రాదు, ట్రాన్స్ఫర్ ఎంట్రీ ఎన్ఈఎఫ్టీ కానీ లేకపోతే ఆర్టీజీఎస్ కానీ చేసేస్తున్నారు, అయిపోతాం. ఇప్పుడు అంతా సింపుల్గా ₹2 కూడా పేటిఎంలో ఇవన్నీ మనం వాడుకున్నాం. సింపుల్గా వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోద్దాం. వీ నీడ్ నాట్ ఈ పేపర్ మనీ మనం వాడుకునే పరిస్థితి ఇక్కడ లేదు. సో ఈ డైరెక్ట్ డిపాజిట్ ఎప్పుడు తెలుస్తుంది మనకి, బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ డైరెక్ట్ డిపాజిట్లో ఫస్ట్ ఏమవుతుంది, ద బ్యాంక్ బ్యాలెన్స్ విల్ డిఫర్ ఫ్రమ్ అవర్ బుక్స్. బికాజ్ అక్కడ వచ్చి 10,000 వచ్చి పడ్డంది, మనకు తెలియదు కదా, ఇంటిమేషన్ లేదు కదా. ఎందుకంటే మనకి కస్టమర్ ఇంటిమేట్ చేస్తాడు, సార్ 10,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నానని. కానీ మనం ఎంట్రీ పాస్ మనం స్టేట్మెంట్ చూసిన తర్వాత కన్ఫర్మేషన్ అన్నమాట. అది చేసిన తర్వాత అప్పుడు ఎంట్రీ పాస్ చేసుకుంటాం. కాబట్టి సమ్ టైమ్స్ ది డెటార్స్ ఆర్ కస్టమర్స్ డిపాజిట్ ది మనీ డైరెక్ట్లీ ఇంటూ బ్యాంక్స్ అకౌంట్, but the firms get the information only when it receives the bank statement. In this case, the bank credits the firm's account with the amount received, but the same amount is not recorded in the cash book. As a result, the balance in the cash book will be less than the balance shown in the passbook. ఇది సహజం కదా. తర్వాత బ్యాంక్ ఛార్జెస్. ఈ బ్యాంక్ ఛార్జెస్ కూడా మనకు తెలియదు. పోలే ఛార్జెస్ అని, చెక్ డిజానర్ ఛార్జెస్ అని, ఇవన్నీ కూడా రకరకాల ఛార్జెస్, సర్వీస్ రకరకాలుగా ఇచ్చేస్తున్నారు. మీకు ఏటీఎం ఛార్జెస్ ఇవన్నీ వేస్తున్నారు. కాబట్టి మనకు చూస్తే కానీ మనకు అర్థం కాదు. సో బ్యాంకర్ డెబిట్ ది కస్టమర్స్ అకౌంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ ఛార్జెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఫర్ వేరియస్ సర్వీసెస్ ప్రొవైడ్ టు ది కస్టమర్ వితౌట్ ఇంటిమేటింగ్ టు ది ఫర్మ్కి ఇంటిమేట్ చేయడు. ది ఫర్మ్ రికార్డ్ ది ఛార్జెస్ ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ ది బ్యాంక్ ఇంటిమేషన్ ఆర్ స్టేట్మెంట్. Examples of such deductions are interest on overdraft balance, credit card fees, collection charges for outstation checks to dishonor charges, discounting charges. As a result, the balance of the cash book will be more than the passbook. మనం అది తెలియదు కాబట్టి మనకి ఇదైపోతుంది. కాబట్టి ఏంటంటే మనకి తెలియని పరిస్థితి ఇది. కాబట్టి ఇది మనం స్టేట్మెంట్ చూస్తేనే మనం ఎంటర్ చేస్తాం. అప్పుడు కూడా మనం క్యాష్ బుక్లో బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంకులో ఉన్న ఒరిజినల్ బ్యాలెన్స్కి తేడా వస్తుంది. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ రిసీవ్డ్ బై ది బ్యాంక్, దీనికి ఆపోజిట్. Sometimes the interest on debentures and dividends and shares held by the account holders is directly deposited by the company through electronic clearance system ECS, but the firm does not get the information till it receives the bank statement. As a consequence, the firm enters it in its cash book on a date later than the date it is recorded by the bank. As a result, the balance as per book, cash book and passbook will differ. అంతే కదా. అంటే మన అకౌంట్ అక్కడ పెరిగింది అంటే ఇప్పుడు డైరెక్ట్ డిపాజిట్ లాగా ఇది కూడా
సేమ్ అదే కదా. తర్వాత స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ పేమెంట్స్ అంటే ఇప్పుడు హౌసింగ్ లోన్ కానీ ఎల్ఐసీలు కానీ, తర్వాత అట్లనే క్రెడిట్ కార్డు పేమెంట్స్ కూడా మినిమం బ్యాలెన్స్ అన్నా మీరు తీసుకెళ్ళిపోతుంది. అది డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మనకు తెలియదు, మనకు అప్పుడు మనకి ఇంటిమేషన్ వస్తేనే మనకి స్టేట్మెంట్ తోటి తెలుస్తుంది. సమ్ టైమ్స్ ద బ్యాంక్ మేక్ సర్టన్ పేమెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కస్టమర్ యాజ్ పర్ ది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. టెలిఫోన్ బిల్స్, రెంట్, ఇన్సూరెన్స్ ప్రీమియం, tax, etc. These expenses are directly paid by the bank and debited to the firm's account immediately after their payment. But the firm will record the same on receiving information from the bank in the form of passbook or bank statement. As a result, the balance of the passbook is less than that of the balance shown in the bank column of the డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామంటే మనం లెటర్ పెట్టేస్తే మీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇప్పుడు మనం డ్యూ డేట్లు మర్చిపోతాం, అట్లనే హౌసింగ్ లోన్ డ్యూ డేట్లు మర్చిపోతాం, తర్వాత ఈఎంఐలు డ్యూ డేట్లు మర్చిపోతాం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇంకా ఈఎంఐలు అంటే ఇప్పుడు ఈసీఎస్లో వచ్చేసినాయి కాబట్టి ఆటోమేటిక్గా గుంజుకుంటాడు వాడు. మామూలుగా చెక్ సిస్టమ్ అయితే మన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, కానీ మనకి ఎప్పుడు తెలుస్తుంది స్టేట్మెంట్ ఇది దిస్ వాస్ డిడక్టెడ్ ఫ్రమ్ మై అకౌంట్ అనేది అప్పుడు తెలుస్తుంది. దెన్ వీ విల్ పాస్ అయ్యే ఎంట్రీ. తర్వాత డిజానర్ ఆఫ్ చెక్స్ ఆర్ బిల్ డిస్కౌంటెడ్ అంటే మనకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో వచ్చుంటాయి మీకు బిల్స్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్ అంటే ఖచ్చితంగా ఆనర్ అయితే పరిస్థితి ఏం ప్రాబ్లం లేదు, మన గురించి అది మన ఎంట్రీ కూడా పాస్ కాదు. ఆనర్ కాకపోతే డిజానర్ అయితే కనుక ఆ డిజానర్ ఛార్జెసే కాకుండా మనకు ఆ బ్యాలెన్స్ కూడా పెంచుతాడు. ఇది దీనివల్ల ఏంటంటే మన బ్యాలెన్స్ కూడా తగ్గిపోతుంది. డిజానర్ కూడా ఏంటంటే మనం ఒక చెక్కు మనం కలెక్షన్కి వేస్తే అది డిజానర్ అయిందనుకోండి, మనం ఇక్కడేమో మనం చెక్ కలెక్షన్కి వేసాము కదా అని వేసేసుకుంటాం, మనం ఇక్కడ బ్యాలెన్స్ పెంచుకుంటాం, కానీ అక్కడ జరగదు. కాబట్టి అది కూడా డిఫరెంట్. ఇఫ్ ఏ చెక్ డిపాజిటెడ్ బై ది ఫర్మ్ ఆర్ బిల్స్ రిసీవబుల్ డిస్కౌంట్ విత్ ది బ్యాంక్ ఇస్ డిజానర్డ్, ద సేమ్ ఇస్ డెబిటెడ్ టు ది ఫర్మ్స్ అకౌంట్ బై ది బ్యాంక్, బట్ ది ఫర్మ్ రికార్డ్స్ ది సేమ్ and it receives the information from the bank. As a result, the balance as per passbook, cash book and that passbook will differ. Errors committed in recording transactions by the firm. Wrongly wrongly or by mistake, the firm accountant may commit some mistakes relating on depositing of cash checks and issue of checks. In this case, there would be a difference between the balance as per cash book and the passbook. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనం అమౌంట్ డిఫరెన్స్ చేసుకుంటాం కొన్ని, తర్వాత ఏంటంటే మనం బ్యాంక్ పంపించి కూడా ఇక్కడ ఎంట్రీ చేయకపోవచ్చు. ఇవన్నీ చాలా ఉంటాయి. ఆ స్టేట్మెంట్ చూస్తేనే అరే చెక్ ఎట్లా ఆన్సర్ అయింది, మనం దీంట్లో అకౌంట్లో చూస్తే లేదు కదా అని కూడా అప్పుడు చూసుకుంటాం. సో అకౌంటెంట్కి అన్ని రకాలుగా బాధ్యతలు ఎక్కువ, ఎందుకంటే ఏదో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయింది, ట్రేడింగ్ అకౌంట్ బాగానే వచ్చింది, గ్రాస్ ప్రాఫిట్ కూడా అనుకున్నంత వచ్చింది, ఇది కాదు చేయాల్సింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి. అంటే మైండ్ అలా అప్లై చేయాలి. అంతేగాని ఇవాళ 10ంటికి వెళ్ళాం, కాసేపు కాలక్షేపం చేసాం, మధ్యలో లంచ్ తర్వాత 1 అవర్ చాటింగ్లు చేసాం, సాయంకాలం వచ్చామంటే కాదు. మీరు కనుక ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తే అంత రేపొద్దున మీ లైఫ్ బాగుంటుంది అన్నారా. ఎందుకంటే ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే రేపటి రోజున ఎప్పుడైతే మీరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారో ఖచ్చితంగా మీ స్థానం పదిలంగా ఉంటుంది. ఈ పాండమిక్ కాదు, ఏ పాండమిక్ ఏదైనా సరే మీ స్థానం పదిలుగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అకౌంటెంట్ చాలా రెస్పాన్సిబుల్ పోస్టు, అకౌంటెంట్ పోస్టు, అట్లనే ఆనరబుల్ పోస్ట్ అన్నారా. తర్వాత ఎర్రర్స్ కమిటెడ్ ఇన్ రికార్డింగ్, అప్పుడు మనలాగానే వాళ్ళు కూడా ఎర్రర్స్ ఒక్కోసారి మీకు ఇంటిమేషన్ వస్తూ ఉంటుంది, మీకు 10,000లో 1 lakh మీకు క్రెడిట్ అయిపోయినట్టు, ఎవరు క్రెడిట్ చేశారంటే చూసుకునేలాగా మళ్ళీ డెబిట్ అయిపోద్ది, రివర్స్ అయిపోద్ది. సో ఆ విధంగా వాళ్ళు కూడా పొరపాటున అది చేసి ఉండొచ్చు, కూడా రెక్టిఫికేషన్ అయిపోద్ది. ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ బై బ్యాంక్ నాట్ ఎంటర్డ్ ఇన్ ది క్యాష్ బుక్, అంటే ఇది ఎప్పుడు ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ అంటే ఓన్లీ ఎస్బీ అకౌంట్స్లోనే ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ అవుతుందండి. లేకపోతే అది ఓడి అకౌంట్ అయితే ఇంట్రెస్ట్ డెబిటే అవుతుంది బ్యాంక్ ఛార్జెస్ లాగా. ఎందుకంటే ఓన్లీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మీద మాత్రమే మీకు ఇంట్రెస్ట్ అక్రూ అవుతుంది. దట్ విల్ బి గివెన్ క్రెడిట్ టు యువర్ అకౌంట్, దట్ విల్ బి ఇంటిమేటెడ్ త్రూ ఎ స్టేట్మెంట్. కాబట్టి అది వచ్చేదాకా మనకు తెలియదు. కాబట్టి మన అకౌంట్ ఏమో అక్కడ పెరుగు ఉంటుంది యాజ్ పర్ బ్యాంక్,
మన అకౌంట్ మామూలుగా ఉంటుంది. ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈస్‌గా మనకు ఆ ఎంట్రీ పడనంత వరకు మన అకౌంట్ మనం ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. కానీ అదొస్తే మనం అది యాడ్ చేసుకుంటాం. వెన్ బ్యాంక్ అలౌస్ ఇంట్రెస్ట్ ఆన్ ది అకౌంట్స్, ఇట్ క్రెడిట్స్ ది కస్టమర్స్ అకౌంట్. హెన్స్ ది బ్యాంక్ బ్యాలెన్స్ విల్ ఇంక్రీజ్, బట్ ది కస్టమర్ విల్ ఓన్లీ డెబిట్ ది బ్యాంకర్ ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ బ్యాంక్ పాస్‌బుక్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్. ఇట్ కాజెస్ ది డిసగ్రీమెంట్ ఆఫ్ బోత్ ది బ్యాలెన్సెస్. ఇలా ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే మీకు ఇది ఓడి అకౌంట్. ఇది మామూలుగా పాజిటివ్ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్, అంటే కరెంట్ అకౌంట్. ఓడి అకౌంట్ ఉంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ప్లస్ చేసుకున్నాం, మైనస్ చేసుకున్నామో జస్ట్ రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఓడి బ్యాలెన్స్ ఎలా ఉంటుందండి, ఇప్పుడు కరెంట్ అకౌంట్ ఏమో ఇట్ ఈస్ అ రియల్ అకౌంట్, ఇట్ ఈస్ అన్ అసెట్. కానీ ఓడి అకౌంట్ ఈజ్ అ లయబిలిటీ అకౌంట్. ఎందుకంటే బ్యాంకర్కే మనం బాకీ ఉంటాం విన్నారా. ఎందుకంటే మనం బ్యాలెన్స్ తగ్గించుకుంటే అక్కడ ఇది కాకపోతే బ్యాలెన్స్ మారిపోద్ది. కాబట్టి ఏంటంటే ఇక్కడ పాజిటివ్ బ్యాలెన్సెస్ ఉన్న దాంట్లో ఎలా ఉంటుంది, నెగటివ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కూడా, ఇవన్నీ కూడా రివర్స్కి వెళ్తాయి. అంటే ఎంట్రీస్ ఇవే ఉంటాయి, కానీ రివర్స్లో మనం ఆలోచించాలి. ఎందుకంటే బ్యాంక్ ఇప్పుడు మన డైరెక్ట్ డిపాజిట్ ఉందనుకోండి, డైరెక్ట్ డిపాజిట్ ఉంటే మనం ఏం చేస్తాం, బ్యాంక్ పాస్బుక్ పెరుగుంది, మనది తగ్గుంది కాబట్టి మనం కూడా యాడ్ చేసుకుంటాం. తర్వాత అదే డైరెక్ట్ డిపాజిట్ ఓడి అకౌంట్లో ఉందనుకోండి, బ్యాంక్ ఓడికి తగ్గుంది, ఎందుకంటే అక్కడ డబ్బులు వచ్చినాయి కదా, కానీ మన దగ్గర అలాగే ఉంటుంది కాబట్టి యాక్చువల్గా మనం కూడా తగ్గించుకుంటాం. కాబట్టి ఏంటంటే దీనికి జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది. అది మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఫర్ ది డిఫరెన్సెస్. కాబట్టి బ్యాంక్ రికన్సిలేషన్ యొక్క ప్రిపరేషన్ ఎందుకు అవసరం అంటే, మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడానికి, మన క్రెడిబిలిటీని మెయింటైన్ చేసుకోవడానికి, ఎప్పుడు కూడా చెక్స్ డిజార్డర్ కాకుండా ఉండటం కోసం. ఒకప్పుడు ఎలా ఉండేదంటేనండి, కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మా ఆడిటింగ్లో దొరికినాయి మాకు. ఎట్లా అంటే ఓ 50,000 రూపాయలు క్యాష్ డిపాజిట్ చేయమంటే దాంట్లో కౌంటర్ పాయిల్లో 50,000 రాసి, తర్వాత దీంట్లో 40,000 రాసి చేస్తారు. కౌంటర్ పాయిల ప్రకారమే ఇక్కడ అకౌంటెంట్ ఎంటర్ చేసేసుకుంటాడు. కాకపోతే ఏదో ఒక రోజున అరే బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు తక్కువ వస్తుందో, మనం అక్కడ డబ్బులు వేసుకుంటాం కదా అనుకుంటే అప్పుడు బయటపడేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, మీరు అక్కడ విత్డ్రా చేసినా ఇమ్మీడియట్గా మెసేజ్ మీ సెల్కి వచ్చేస్తుంది, SMS మెసేజ్. డిపాజిట్ చేసినా ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఈ రకమైన ఫ్రాడ్ చేయడానికి ఛాన్సెస్ లేవు, కానీ అప్పట్లో అది ఉండేది. కాబట్టి అప్పుడు జాగ్రత్తగా, అప్పుడు ఈ రకమైన జాగ్రత్తలు కూడా, ఈ ఫ్రాడ్కి ఛాన్సెస్ ఇప్పుడు లేవు. కాబట్టి అది. సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో టుమారో a new video with a new topic will be uploaded tomorrow. Thank you very much. Good night.